హర నమ పార్వదేవదయే హర హర మహాదేవ హర శంభో శంకర పార్వతీ పరమేశ్వర పాహి మాం పాహి మాం పాహి మాం ప్రభో. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఆ దేవదేవుని యొక్క పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాము. భక్తులారా, శివరాత్రి రోజున చెరుకు రసంతో అభిషేకిస్తే గనక మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. చాలా మంది కూడా ఎంతో కష్టపడుతుంటారు, వారికి సరైన ఫలితం రాదు. ఫలితం రాకపోయేసరికి కష్టమంతా కూడా వృధా అయిపోయింది కదా అని బాధపడుతుంటారు. అలాంటి వారి శివరాత్రి రోజున శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే గనక వారు కష్టపడిన దానికి ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది, ఆ పరమేశ్వరుడిస్తారు. భక్తులారా, శివరాత్రి రోజున మామిడి పండు రసంతో శివుణ్ణి అభిషేకిస్తే గనక ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అవుతాయి. ఇతరులకు వైద్య సహాయం చేసేటువంటి గుణాలన్నీ కూడా మీకు కలుగుతాయి. ఎటువంటి కష్టాలున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. అలాగే సంతాన వృద్ధి కూడా కలుగుతుంది. భక్తులారా, మహాశివరాత్రి రోజున శివుడికి కమలాపల్ల రసంతో అభిషేకం చేస్తే గనక జీర్ణకోశ వ్యాధులు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా నశిస్తాయి. అన్నదానం చేసేటువంటి భాగ్యం మీకు కలుగుతుంది. అన్నదానం చేయాలంటే ధనధాన్యాలు మన దగ్గర కలిగి ఉండాలి. ఆ శక్తి మనకు రావాలి అంటే గనక శివరాత్రి రోజున పరమేశ్వరుడికి కమలాపల్ల రసాలతో అభిషేకం చేస్తే గనక ఆరోగ్య సమస్యలను కూడా తీరిపోతాయి. అలాగే ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. భక్తులారా, శివరాత్రి రోజున నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే గనక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి షుగరే కానీ బీపీ కానీ ఇంకెటువంటి రోగాలున్నా కూడా అవన్నీ కూడా నయమవుతాయి. అలాగే మన ముందు తరాల వారికి కూడా ఇలాంటి రోగాలు రాకుండా ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు యొక్క గణాలన్నీ కూడా అడ్డుపడతాయి. మనకు శివరాత్రి రోజున ఉసిరిక రసంతో పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే కనుక మనకి తెలియనటువంటి ఎన్నో రోగాలు ఉంటాయి. ఆ రోగాలన్నీ కూడా నశిస్తాయి. మనకు జన్యుపరంగా వచ్చేటువంటి కొన్ని రోగాలు ఉంటాయి. ఆ రోగాలను కూడా రాకుండా చేసేటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంటుంది. భక్తులారా, శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి భస్మంతో అభిషేకిస్తే గనక సర్వ పాపాలన్నీ కూడా అదే క్షణాన కనురెప్పపాటులో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అరివీర భయంకరమైనటువంటి పాపాలు, పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. అష్టదరిద్రాలన్నీ కూడా అదే క్షణాన నశించిపోతాయి. అష్టైశ్వర్యాలన్నీ కూడా మీ సొంతమవుతాయి. అంతటి విశేషమైనటువంటిదే భస్మాభిషేకం. భక్తులారా, శివరాత్రి రోజున గంధంతో శివుణ్ణి అభిషేకిస్తే గనక మన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. చదువులో వెనుకబడిన వారందరూ కూడా ముందంజలో ఉంటారు. చెడు అలవాట్లకు దగ్గరయ్యేటువంటి పిల్లలు ఎవరున్నా సరే మన చెప్పిన మాటలు వినని వారు ఉంటారు. పిల్లలు వారి పట్ల మనం ఎంతో బాధపడుతుంటాం. ఆ బాధలన్నీ కూడా పిల్లల పట్ల ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే శివరాత్రి రోజున శివుడికి గంధంతో అభిషేకిస్తే చాలు, ఆ బాధలన్నీ కూడా దూరం అవుతాయి. భక్తులారా, శివరాత్రి రోజున వట్టి విరేళ్లను ఒక చెంబులో పెట్టేసి అందులో నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్లతో అభిషేకిస్తే గనక మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇంతింతై వటిడింతై అన్నట్టుగా ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా కూడా మీరు 10 మందిలో ఒక ఆకర్షణగా ఉంటారు. తెల్లటి పేపర్ మీద నల్లటి చుక్క వేస్తే ఏ విధంగా మనం దాన్నే చూస్తుంటామో అటువంటి ఆకర్షణీయంగా మనము ప్రజల్లో సంఘంలో వెలుగుతూ ఉంటాం. అంతటి విశేషమైనటువంటిది భక్తిపిరేళ్ల అభిషేకం. భక్తులారా, శివరాత్రి రోజున ఖర్జూర ఫల రసంతో పరమేశ్వరుని అభిషేకిస్తే గనక మనం ఎన్నో సమస్యలపైన చాలా మంది కూడా పోరాడుతుంటారు. ప్రజల్లో
కొంతమంది మేమున్నామంటూ ఉండి సమయానికి మనకు దూరం అవుతుంటారు. కానీ ఖర్జూర ఫలరసంతో అభిషేకిస్తే గనక మన వెంటే అందరూ ఉండి మనకు ఒక బలాన్ని చేకూర్చి ఆ సమస్యలపైన పోరాటానికి వారందరూ కూడా మనకు సహకరించాలి అంటే గనక శివరాత్రి రోజున ఖర్జూర ఫలరసంతో శివుని అభిషేకిస్తే చాలు, మనకందరూ కూడా అండదండలు అందిస్తారు. అంతటి మహత్తరమైనటువంటి శక్తి గణ సమూహాన్ని ఆ పార్వతీ పరమేశ్వరుడు మనకు అందిస్తారు. శివరాత్రి రోజున జామ పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే గనక ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా అదుపులో లేకుండా మనని ఎంతగానో వేధిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు షుగరే ఉంది, బీపీ ఉంది, అదుపులో ఉండకుండా తరచూ మనని ఆరోగ్యాన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కదా. అలాంటి సమస్యల నుంచి మనము అధిగమించాలి, గట్టెక్కాలి అంటే జామ పండ్ల రసంతో మనము శివరాత్రి రోజున శివుణ్ణి అభిషేకిస్తే కనుక దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా అదుపులో ఉంటాయి, ఆరోగ్యవంతంగా ఉంటాం. ఇక ముందు తరాల వారికి కూడా మన కుటుంబ సభ్యులకు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. భక్తులారా, శివరాత్రి రోజున కాశ్మీర ఫలముతో అంటే మన వాడుక భాషలో యాపిల్, ఆ పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే కనుక కొండంత ధైర్యం మనకు వస్తుంది. మనకెన్నో సమస్యలన్నీ కూడా చుట్టుముడుతుంటాయి. ఆ సమయంలో మనము సతమతమవుతుంటాం, దిక్కుతోచని స్థితిలో ఉంటాం. అలాంటి సమయాలలో మనం ఎవరిని ఆరాధించాలంటే కాశ్మీర ఫలంతో ఆపిల్ పండు రసంతో శివుణ్ణి అభిషేకిస్తే కనుక కొండంత ధైర్యం మనకు వస్తుందన్నమాట. మన స్నేహితులే కానీ కుటుంబ సభ్యులే కానీ వారందరూ వచ్చి కూడా మనకు ధైర్యాన్నిచ్చి మాటలతో ఖచ్చితంగా మనకు సహకరిస్తారు. అంతటి విశేషమైనటువంటి ఫలితం మనకు లభించాలంటే శివరాత్రి రోజున కాశ్మీర ఫలముతో రసముతో ఆపిల్ పండు రసంతో శివుని అభిషేకిస్తే చాలు, చుట్టుముట్టున్నందరు వారందరూ కూడా మనకు సమస్యలు వచ్చినప్పుడు వారందరూ కూడా అండగా నిలబడతారు. భక్తులారా, శివరాత్రి రోజున సువర్ణోదకంతో అంటే ఒక చెంబులో బంగారం వేసి అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్లతో శివుణ్ణి అభిషేకిస్తే గనక అష్టలక్ష్మి మీ ఇంట్లో శాశ్వతంగా స్థిర నివాసం ఉంటుంది. అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా మీ సొంతమవుతాయి. శివరాత్రి రోజున నవరత్నాలు అంటే నవగ్రహాలు ఉన్నాయి కదా మనకు, ఆ నవగ్రహాల యొక్క రత్నాలు, ఆ రత్నాలన్నీ కూడా నీళ్ళలో చెంబులో వేసి అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్లతో శివుణ్ణి అభిషేకిస్తే గనక నవగ్రహాల యొక్క బాధలన్నీ కూడా ఖచ్చితంగా దూరమవుతాయి, తగ్గుముఖం పడతాయి. ఎంతో విశేషమైనటువంటిది నవరత్నాల అభిషేకం.